నమస్తే, వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఆహారంపై విద్యార్థినుల ఆగ్రహం, వార్డెన్ తొలగించాలని డిమాండ్. అర్ధరాత్రి తల్లి బిడ్డకు అండగా జగ్గారెడ్డి, మానవత్వం చాటిన మాజీ ఎమ్మెల్యే. కేజీబీవీలో అభివృద్ధి పనులు, ఆర్వో ప్లాంట్, సెంట్రల్ లైటింగ్, కోటి రోడ్డు పనులకు శ్రీకారం. 3 గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదించిన మేడిపల్లి పోలీసులు, 8 నెలల చిన్నారి సురక్షితం. చిట్ ఫండ్ బాధితులకు భారీ ఊరట, 93 మందికి 2.34 కోట్ల చెక్కుల పంపిణీ. జనగామలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పర్యటన, సైబర్ స్టాకింగ్ పై ప్రత్యేక అవగాహన, అధికారులతో కీలక సమీక్ష. ఎస్సీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ మాకొద్దు, విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఖానాపురం ఎంపీడీఓ అద్వైత స్పెషల్ ఆఫీసర్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం మీడియాతో విద్యార్థులు మాట్లాడుతూ తినే భోజనంలో పురుగులు ఉంటున్నాయని, మటన్ కు బదులు మిల్ మేకర్ పెడుతున్నారని, కూరగాయలు రుచిగా ఉండటం లేదని, వార్డెన్ హరిత వారానికి ఒకసారి వస్తుందని, ఇప్పటికైనా ఈ వార్డెన్ పై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. My name is Anjali. I'm studying 8th class. SC Girls Gout Hostel Narsanpet. మా హాస్టల్లో ఏం ఫెసిలిటీస్ ఉండట్లేవు. అంత ఫుడ్ బాగుండదు, అంత అన్నం అంతా మెత్తగా ఉంటుంది, అంత అన్నంలో పురుగులు వస్తాయి. అయినా ఎవరైనా మేడమ్స్ వాళ్ళకి ఇట్లా వచ్చినప్పుడు అన్నీ మంచిగా వండుతారు, తర్వాతకి అంత ఆగమాగం వండుతారు. మాకు అస్సలు నేను బుద్ధి కావట్లే, హాస్టల్లో ఉన్న బుద్ధి కావట్లేదు. మాకైతే ఈ హాస్టల్ నచ్చింది, కానీ ఇందులో ఫెసిలిటీస్ ఏం లేవు. మాకు ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటేనే మేము ఇక్కడ ఉంటాం. ఇక్కడ లంచ్ ఒక రోజు అయితే మేము కడుపు మార్చుకొని వంటాం తెలుసా. ఆ ఫుడ్ మంచిగా ఉండక మేము దేనికి వచ్చినాం? ఇక్కడ గవర్నమెంట్ అన్ని ఇస్తుందనే కదా, చదువుకునే తల్లికే కదా. మా పేరెంట్స్ అంత బాధ్యత వినమినేసిపోతే వీళ్ళ నుంచితే మేము ఎట్లా ఉండాలి చెప్పండి. మాకేమైనా అయితే వీళ్ళేమైనా చూసుకుంటారు చెప్పండి మీరే. మీ హాస్టల్లో సమస్య ఏంటంటే మాకు ఫుడ్ ఉంది కదా, ఫుడ్ గురించి ఎలా అంటారు? అంటే ఎవరు మీ వార్డెన్ పేరేం పేరమ్మా? హరిత మేడం. ఏమంటే మిమ్మల్ని ఇబ్బంది పడుతుందా? అంటే ఏమి ఇబ్బంది లేదు, కానీ మాకు ఫుడ్ మంచిగా ఉండట్లేదు. ఫుడ్ గింజలు ఉంటుంది, మెత్తగా అవుతుంది. బనానాస్ 5 days ఎగ్స్ ఉండాలి, కానీ అవి కూడా రావట్లేవు. ఎప్పుడు ఇస్తారు. మజ్జిగ ఏమో 2 ప్యాకెట్స్ 2 kgs తోటి చేస్తారు, కానీ అవి చేస్తలేవు. మొత్తం నీళ్ళు వాటర్ ఉంటాయి. కర్రీస్ చేసేటప్పుడు వెజిటేబుల్స్ కూడా చక్కగా వేస్తలేరు. సండే ఏం పెడుతున్నారు? మటన్ లో మిల్కర్ వేసి వండుతారు, ఆలుగడ్డ వేసి వండుతారు. మాకు మటన్ సరిపోతలేదు. ఒకరోజు ఒకవేళ మీకు అందరికి సరిపోవాలంటేనేమో మిల్కర్ వేయకోకుండా వండాలనుకుంటేనేమో, మీరు కరెక్ట్ గా తినాలనుకుంటేనేమో చికెన్ పెట్టిద్దాం, తర్వాత మటన్ అని చెప్పాలి మీరు ఎవరన్నా వచ్చినప్పుడు అని అంటుందా అన్నది. అంటే మేము అన్నాం కదా, మాకు మటన్ వస్తలేదా మేడం అని అంటే, మటన్ వస్తుంది కానీ మీకు సరిపోదురా, కాబట్టి మేము మిల్ మిక్కర్ వేపిస్తాను, మాకు కూడా పెట్టాలని లేదు, కానీ అయినా పెడతాను, పైసలు ఎక్కువ అవుతానే అని చెప్పి కరెక్ట్ దృష్టికి తీసుకెళ్లారా? ఇప్పుడు దీంతో అవ్వాలని మేము అనుకుంటాను. దీంతో కలెక్టర్ మేడం కడిపే మాకు అన్ని ఫెసిలిటీస్ రావాలి, అట్లయితే మేము హాస్టల్ ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేము. అదే మేము మా ఇంటి కాడ ఉండి కొంచెం చదువుకుంటూ అయిపోతుంది కదా. అంతదానికి ఈడదానికి వచ్చేందుకు ఈడ చదువుకోనేందుకు మేము ఇక్కడ అంతా కూరలు వండినప్పుడు అయితే అంత నీళ్ళు చేస్తారు, లేదంటే కషం వేస్తారు. ఉప్పు అడుగుతూనే మళ్ళీ స్వల్పం ఉంటేనేమో ఉప్పు అడుగుతా అంటారు కదా. ఉప్పు ఎందుకు మీకు మంచిగా వండుతున్నాం కదా మేము అని అంటారు. మీ ఇంటి వంట మనుషులు మీ మీదనే రివర్స్ అవుతున్నారు. మీ ఇంటికాడ ఎట్లా వండుకుంటారు చెప్పండి నాకు. ఫుడ్ ఎట్లా వండుకుంటారు? దగ్గరికి మంచిగా వండుకుంటారు, అందరు తినేటట్టు. మనం గిత్తంత వండుకొని తిన్నా కానీ, గింత తిన్నా కానీ అందరం తినేటట్టు ఉండాలి. అంతా నీళ్ళు పోసుకుంటే వండితే ఎవరు తింటారు చెప్పండి? మేము కడుపు మార్చుకొని వండుకోవాలి. ఇక్కడ పొద్దుగాల ఎవరు కూడా టిఫిన్ చేయకుండానే స్కూల్కి వెళ్తారు. చాలా ఇక పోయినప్పుడు ఇక అంత నీరసంగా ఓకే ఇక డల్ ఉండడం అవుతుంది. టీచర్ వాళ్ళు చూసి ఎందుకు డల్ ఉంటారు, టిఫిన్ తింటలేరా అని అంటారు. మీ ప్రధాన డిమాండ్ ఏంటి ఇప్పుడు? మీరు ఏమనుకుంటారు? టిఫిన్ చేసినప్పుడు అక్కడ అంత మెత్తగా ఉంటుంది అంటే మాకు హాస్టల్లో ఫెసిలిటీస్ అన్ని మాకు కరెక్ట్గా ఉండాలి. మాకు ఫుడ్ గిన అంతా మంచిగా ఉండాలి. మాకు ఈ హాస్టల్ నచ్చింది. వాళ్ళకి ఏమైనా డిస్కషన్ ఉంటే వాళ్ళు చూసుకోవాలి, కానీ మాకైతే ఈ హాస్టల్ నచ్చింది. మేము ఇల్లనే ఉంటాం. మాకు ఫుడ్ విషయానికి వస్తే మంచిగా ఉండాలి. అన్ని మేము అనుకొని ఈ హాస్టల్ నుంచి పోదాం, మాకు ఈ హాస్టల్ నచ్చినైనా అంటారు. మాకు ఈ హాస్టల్ నచ్చింది, మేము మెయిన్గా ఉంటాం. అక్కడ పాత హాస్టల్ ఉన్నప్పుడు ఆడ ఎంత గలీజ్గా ఉంటుంది తెలుసా. ఆ నుంచి ఎవరిని గర్ల్స్కి
హాస్టల్ అంటే ఎవ్వరు ఇవ్వలేదు. అందులో మెయిన్గా గర్ల్స్ కంటే ఇంకా హాస్టల్ ఎవ్వరు ఇవ్వలేదు. ఇంకా వీళ్ళు ఏదో ఇచ్చినప్పుడు మనం నీట్గా ఉంచుకొని ఉంటే ఏమైంది, వీళ్ళకి హాస్టల్ నచ్చలేంట. మాకు నచ్చింది, మేము ఇదే హాస్టల్లో ఉంటాం, మాకు ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి. మాకు రమా మేడం ఉన్నప్పుడు కూడా మటన్ పెట్టిళ్ళు అంటే చేయాలి సార్, కానీ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అంటే వాటర్ మిమ్మల్ని కరెక్ట్ చూడట్లేదు, ఫుడ్ గిట్ చూడట్లేదు, అంతే కదా? ఎప్పుడో ఒకసారి వస్తారు, సండే వస్తారు, మండే వస్తారు, అంతేగా రారుగా. అసలు మేడం ఎప్పుడు వస్తుంది తెలియదు, ఎప్పుడు పోతుంది మరి ఎవరు చూస్తారు? తెలియదు, ఎప్పుడు పోతుంది తెలియదు. ఎవరైనా మీ మేడం ఎప్పుడు వస్తారన్నా కానీ చెప్పలేము మనం. ఇక మాకేం తెలుస్తుంది ఎప్పుడు వస్తుంది? ఆ మేడం చెప్పాలి కదా, ఈ రోజు వస్తారా ఆ రోజు రానా అని చెప్తే తెలుస్తుంది. రోజు రావాలి మేడం, కాకపోతే ఎప్పుడొక్కసారి వస్తే మాకు తెలియదు. ఎవరైనా వచ్చి మేడం ఎప్పుడు వస్తారని మేమేం చెప్తాం, మాకు తెలుసా? మాకు చెప్పాలి, నేను ఇప్పుడు వస్తారా, ఎవరైనా వస్తుందో చెప్పండి అని చెప్పాలి. ఎవరైనా వచ్చినప్పుడే ఫుడ్ మంచిగా ఉంటుందని చెప్పండి అని అంటారు. ఇక మేమేం చేస్తాం? ఈరోజు మనకి ఎవరు అడిగేటోళ్ళు లేరు కాబట్టి మేము చెప్పలేదు, ఇప్పుడు అడిగేటోళ్ళు వచ్చారు కాబట్టి చెప్తున్నాం. కానీ మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండాలి అంతే. నా పేరు అద్వైత, ఎంపీడీఓ ఖానాపూర్. ఎస్సీ గర్ల్స్ హాస్టల్కి ఇన్స్పెక్షన్కి వచ్చాను స్పెషల్ ఆఫీసర్గా. ఇక్కడ ఈరోజు నేను జిల్లా కలెక్టర్ మేడం గారి ఆదేశాల ప్రకారం ఎస్సీ హాస్టల్ నర్సంపేట్కి విజిట్ చేయడం జరిగింది. నేను మొత్తం కూడా ఓవరాల్ హైజీన్ విషయం కానీ అన్నీ ఏమేమి కుక్ చేసిందో అవన్నీ కూడా చూసి పిల్లలతోటి కూడా చర్చించడం జరిగింది. సో వాళ్ళ అబ్జర్వేషన్స్ అవన్నీ కూడా కలెక్టర్ మేడంకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఇప్పుడైతే బాత్రూమ్స్ కానీ అవి కూడా క్లెన్లీనెస్ అవన్నీ కూడా పర్లేదు, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలతోటి కూడా డిస్కస్ చేసినాం, అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో సబ్మిట్ చేస్తాం. ఇవాళ అట్లనే స్ఫూర్తి ప్రోగ్రామ్ కండక్ట్ చేసి జర్నలిజం మీద టాపిక్ ఉంది, దాని గురించి కూడా పిల్లలకి లైఫ్ స్కిల్స్ కానీ క్రిటికల్ థింకింగ్ కానీ ఇన్నోవేషన్ స్కిల్స్ కానీ వాటి గురించి కూడా చర్చించడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ విలేకరులు వచ్చారు కాబట్టి మీరు కూడా జర్నలిజం మీద కూడా కొంచెం చెప్తే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తుంది. సో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. నెక్స్ట్ కంప్లైంట్ బాక్స్లో ఏంటంటే మాకు కంప్లైంట్ ఓన్లీ టీవీ చూడట్లేదు, అదే టీవీ చూడడానికి లేదు అని ఇచ్చారు కంప్లైంట్ బాక్స్. కానీ దాంతోపాటు ఇంకా వేరే కంప్లైంట్స్ కూడా ఉన్నాయట పిల్లలకి. అవన్నీ కూడా మేము ఒకసారి మేడం గారి దృష్టికి తీసుకెళ్తాము, ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో మొత్తం కూడా చెప్తాము. నెక్స్ట్ ఇంకా టీవీ ఏంటంటే 20 years నుంచి అది ఖరాబ్ అయిందట. సో కొత్తది ఏమైనా అరేంజ్ చేయడానికి కానీ పిల్లలతోటి చర్చించాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసి సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మేడం ఫుడ్ విషయంలో పిల్లలు ఏదో చెప్తున్నారు, అదేనా మీ దృష్టికి వచ్చాక? అవునండి, అదే పిల్లలు ఏమంటున్నారంటే కొంచెం పురుగులు వచ్చినాయి అది అనేసి చెప్పారు. నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. ఇప్పుడు నేను ఈవినింగ్ అవర్స్లో వచ్చినా కాబట్టి ఫుడ్ ఇంకా కుక్ కాలేగా టేస్ట్ చేయడానికి, ఓన్లీ ఈ శనగలు అవి మాత్రమే ఉన్నాయి, అవి నేను టేస్ట్ చేస్తాను. అవి మెనూ పాటించట్లేదని పిల్లలు కూడా అంటున్నారు. మెనూ పాటించట్లేదని కూడా పిల్లలు చెప్పారు. నేను అవన్నీ కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో రాసి మేయర్ గారికి సబ్మిట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధరాత్రి జరిగిన ఓ మానవీయ ఘటన అందరి ప్రశంసలు అందుకుంటోంది. 4 నెలల చంటిబిడ్డతో ఆందోళనలో ఆసుపత్రికి వచ్చిన ఓ తల్లికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అండగా నిలిచి తన కారులోనే MCH కు తరలించి, అంతేకాదు వైద్యులతో స్వయంగా మాట్లాడి వెంటనే చికిత్స ప్రారంభించాలని ఆదేశించడంతో పాటు చిన్నారి తండ్రికి ఫోన్ చేసి ఆసుపత్రికి రావాలని సూచించారు. చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. రానండి మీరు జరగండి. కేసెస్ ఎన్ని వస్తున్నాయి ఆడ కూడా అడుగుదాం. ఉన్నాడు వెళ్ళగరా ఇట్లా ఇట్లా అట్లా వెళ్తాం. బండి సూపరింటెండెంట్ నంబర్ తీసుకున్నా మండే మంగళవారం ఒక బండి తీసుకురే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలంలోని KGBV
యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాలయం కళాశాలలో విద్యార్థుల సౌకర్యార్థం పలు అభివృద్ధి పనులు చేపట్టారు. తాగునీటి కోసం 500 లీటర్ల సామర్థ్యం గల ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో పాటు హాస్టల్ ప్రాంగణంలో సెంట్రల్ లైటింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఘన్పూర్ జఫర్గఢ్ ప్రధాన రహదారి నుంచి కేజీబీబీ హాస్టల్ వరకు సుమారు ₹1 కోటి వ్యయంతో రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. దీంతో నిత్యం విద్యార్థులను చూసేందుకు వచ్చే తల్లిదండ్రులకు, స్థానికులకు మెరుగైన రాకపోకల సౌకర్యం కలగనుంది. మీరు అటే ఉన్నాడు మేడం, మీరు అడుగుకోండి, ఇద్దరు ఎంపీడీ గారు కూడా అడుకోండి మేడం, అడుగుకోండి మీరు ఇద్దరు. మేడం మీరు ఇవ్వండి, ఫోటోలో పడుదల ధ్రువంతే రాధావరుణా ధ్రువందేవా బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్యా రాష్ట్రం నారాయతాం ధ్రువం. ఇందిరమ్మ సీలు కట్టుకొని వచ్చిన మా సోదరులకు, మా ఆడబిడ్డలకు, గ్రామ పెద్దలందరికీ, ఈనాటి ఈ గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్న మన గ్రామ సర్పంచ్ సోదరి కురమాణి కోమల ఐలోని గారికి, మన నియోజకవర్గం బాగుపడుతుందనే నమ్మకంతో మీరందరూ ఓటేసి గెలిపించారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వంతో, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారితో నాకున్న పరిచయం, నా పట్ల వారికి ఉన్న గౌరవాన్ని పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చే విధంగా నేను ప్రయత్నం చేయడం జరుగుతున్నది. ఈనాడు మన నియోజకవర్గంలో దాదాపుగా 1500 కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామాల బ్రహ్మాండంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. గ్రామాల ఎస్సీపీ కింద ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు వేసుకున్నాం.
గ్రామాన ఈజీఎస్ కింద సీసీ రోడ్లు సైడ్ లైన్లు పెట్టుకున్నాం. గ్రామాన ఎక్కడైతే అవసరం ఉన్నదో మనం అంగన్వాడీ బిల్డింగ్స్ ఇచ్చుకున్నాం, వివో బిల్డింగ్స్ ఇచ్చుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఇచ్చుకున్నాం. మేడిపల్లి పోలీసుల అప్రమత్తతో కిడ్నాప్ కు గురైన 8 నెలల చిన్నారి కేవలం 3 గంటల్లోనే సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. బోడుప్పల్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న మహిళ చిన్నారిని అపహరించగా సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాల సాయంతో పోలీసులు వేగంగా ఛేదించి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన సొంత బిడ్డ మృతి చెందిన నేపథ్యంలో మగబిడ్డను తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నేరానికి పాల్పడినట్లు నిందితురాలు అంగీకరించింది. చిన్నారిని అత్యంత వేగంగా రక్షించి తల్లిదండ్రులకు అప్పగించిన మేడిపల్లి పోలీసుల పనితీరును పోలీస్ కమిషనర్ అభినందించారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు చూపిన వేగం, సమన్వయం మరోసారి ప్రశంసలు అందుకుంటోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితురాలిని రిమాండ్కు తరలించగా పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉప్పల్ జోన్లో మేడిపల్లి డివిజన్లో ఉన్న మేడిపల్లి పోలీస్ స్టేషన్కి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. ఆ డయల్ 100 కాల్ సారాంశం ఏంటంటే, ఒక 8 నెలల వయసున్న బాబు, ఈ బాబు పేరు వైష్ణవ్ రుద్రాంశ్. ఇతన్ని వాళ్ళ ఇంట్లో, వీళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో ఎవరైతే మెయిడ్గా, వాచ్మెన్గా, వాచ్ ఉమెన్గా పనిచేస్తుందో ఆ మహిళనే అపహరించుకొని పోయిందని చెప్పేసి ఆ డయల్ 100 కాల్ సమాచారం. ఆ సమాచారంతో వెంటనే అలర్ట్ అయిన మా ఏసీపీ మేడిపల్లి అండ్ ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీము ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా మా సిపి గారి నోటీసులు పెట్టి ఈ విషయాన్ని సిపి గారి ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఒక 6 టీమ్స్ ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా చర్లపల్లి రైల్వే స్టేషన్, ఇమ్లీబన్ బస్ స్టేషన్ అండ్ మిగతా ప్రాంతాలు, ఎల్బీ నగర్ ఏరియా, అదేవిధంగా సూర్యాపేట ఏసీపీ మేడిపల్లి గారు సూర్యాపేట డిఎస్పీతోనూ, దేవరకొండ డిఎస్పీతోనూ మాకున్న సాంకేతిక ఆధారాల మేరకు అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి, దేవరకొండలో అయితే ఎవరైతే ఈ సస్పెక్ట్ ఉన్నారో, ఎవరైతే తీసుకెళ్లిన మహిళ ఉన్నారో ఆ మహిళ యొక్క భర్త వాళ్ళ తల్లి ఆవిడ దగ్గరికి కూడా వితిన్ 1 అవర్, ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 1 అవర్లో దేవరకొండ నుంచి ఒక కానిస్టేబుల్ వెళ్ళి మఫ్టీలో ఆ మదర్ తోటి మాట్లాడి వాళ్ళ లేటెస్ట్ అడ్రస్ కర్మన్ ఘాట్లో ఉంటున్నారని తీసుకొని మళ్ళీ వితిన్ 2 అవర్స్లో కర్మన్ ఘాట్కు రీచ్ అయ్యి మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ చేసినారు. వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత వితిన్ 3 అవర్స్ ఆ బాబు ఎవరైతే వైష్ణవ్ రుద్రాంశ్ ఉన్నాడో ఆ బాబుని వితిన్ 3 అవర్స్లో ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ టీమ్ ఇమీడియట్గా ఆ బాబుని రెస్క్యూ చేయడం జరిగింది. ఇందులో జరిగిన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ లేడీ ఉన్నారో నల్లా దుర్గా భవాని ఈవిడ పేరు, ఈవిడ యాక్చువల్గా 2019లో ఆవిడ మొదటి భర్త చనిపోయినాడు. తర్వాత నాగరాజు అనే అతన్ని ప్రేమ వివాహం చేసుకుంది. ఈవిడికి ఈ సంవత్సరం ఏప్రిల్లో ఈవిడికి డెలివరీ అయ్యి బాబు పుట్టి చనిపోయినాడు 2 రోజుల తర్వాత. అయితే భర్తకు మాత్రం బాబు ఉన్నాడని నమ్మిస్తూ వచ్చింది. భర్త నుంచి ఒత్తిడి అధికం కావడంతో ఆ బాబుని ఎలాగైనా చూపించాలి అని ఒత్తిడి చేయడంతో దీనికి ఒక ప్లాన్ వేసుకొని వీళ్ళింట్లో వాచ్మెన్గా చేరి ఆ బాబుతో ఆడుకుంటున్నట్టుగా చూసి 10 రోజుల నుంచి ఇవాళ మధ్యాహ్నం ఆ తల్లి ఎవరైతే స్పందన బాబు తల్లి వంట చేసుకుంటున్న సమయంలో అక్కడికి వెళ్ళి బాబుని ఆడిస్తా అని చెప్పేసి కిందికి తీసుకుని వచ్చి అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ఆటో బుక్ చేసుకొని కర్మన్ ఘాట్ ఏరియాకి వెళ్ళి అక్కడ భర్తతో పాటు ఉంది. ఇమ్మీడియట్గా సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ 6 టీమ్స్ ఏర్పాటు చేసి మన ఏసీపీ మేడిపల్లి అండ్ ఎస్హెచ్ఓ మేడిపల్లి అండ్ దేర్ టీమ్ ప్రాపర్గా రెస్పాండ్ అయినారు. ఇదంతా కూడా మా సిపి మల్కాజ్గిరి గారి ఆధ్వర్యంలో ఇంత బెస్ట్ వర్క్ చేసినారు. సో ఇంత మంచి వర్క్ చేసినందుకు మా ఎస్హెచ్ఓ అండ్ టీమ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిట్ ఫండ్ బాధితులకు జిల్లా పోలీసుల చొరవతో భారీ ఊరట లభించింది. కనకదుర్గ చిట్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టి ఏళ్లుగా తమ సొమ్ము కోసం ఎదురుచూస్తున్న 93 మంది బాధితులకు 2,54,59,991 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవతో కేసును వేగంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేయడంతో బాధితులకు న్యాయం జరిగింది. ఈ సందర్భంగా అధిక లాభాల పేరుతో మోసాలకు పాల్పడే సంస్థల పట్ల ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థల్లోనే పెట్టుబడులు పెట్టాలని ఎస్పీ సూచించారు. తమ సొమ్ము తిరిగి అందేలా చేసిన జిల్లా పోలీసు యంత్రాంగానికి బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సబ్ రిజిస్టర్ చంద్రశేఖర్, ఆదిలాబాద్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, కనకదుర్గ చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుపతి రెడ్డి, సంస్థ ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జ్యోతి కే జ్యోతి చూడండి సార్. సంబంధించి కానీ నేను నమ్మకంలో వేసుకున్నప్పుడు మీకు టైంకు రాక తర్వాత యూనిక్ వివిధ సంస్థలకు సంబంధించిన కేసులు. నమస్కారం, నా పేరు లక్ష్మీనారాయణ. నేను ఊట్నూరు గ్రామానికి చెందినవాడిని. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను నేను. అయితే కనకదుర్గ చిట్ ఫండ్స్లో నేను 2019లో చిట్టి వేయడం జరిగింది 5 lakhsకి. కరోనా టైంలో కూడా నేను పేమెంట్ చేశాను, చాలా ఇబ్బందులు గురి చేసుకుంటూ. అయితే చిట్టి లేపిన తర్వాత కూడా ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల ఈ చిట్టి మొత్తం బ్లాక్ అయిపోయినాయి. నాకు అమౌంట్ రాలేదు. చాలా తిరిగాను ఆఫీస్ చుట్టూ, ఎవరు రెస్పాన్స్ ఇవ్వలేదు. తర్వాత ఒకసారి వచ్చి మన ఆదిలాబాద్ ఎస్పీ సార్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి వాళ్ళు తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మేము కొద్దిగా రిజిస్టర్ ప్రాసెస్ కూడా చేశాము. చేసిన తర్వాత మాకు నిన్న అంటే సోమవారం రోజు కాల్ రావడం జరిగింది. సార్ వచ్చి ఇలాగ కనకదుర్గ చిట్ ఫండ్స్ అమౌంట్ చెక్ తీసుకోండి అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది కేవలం క్రెడిట్ గోస్ టు మన ఆదిలాబాద్ ఎస్పీ గారు. తను స్వయంగా ఇన్వాల్వ్ అయిపోయి ఇనిషియేషన్ తీసుకొని దాదాపు 90 మంది పైన ఉన్నటువంటి ఈ కనకదుర్గ చిట్స్లో దాదాపు 2,30,00,000 చిల్లర ఇంచుమించు ఈ అమౌంట్ మాకు చెక్ రూపంలో అందరికీ రిటర్న్ చేయడం జరిగింది. చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా దీనికోసం పర్యాయవిధాలుగా వరంగల్ తిరగడం జరిగింది. అలాగే వివిధ వివిధ ఆఫీసులకు కూడా తిరగడం జరిగింది. అయినప్పటికీ రెస్పాన్స్ అనేది చాలా తక్కువ దొరికింది. 5 సంవత్సరాలు అంటే చాలా టైం పట్టింది మా అందరికి కూడా. అయినప్పటికీ మా ఎస్పీ సార్ ఆదిలాబాద్ స్పెషల్లీ ఆయనకు హ్యాట్సప్ చెప్తున్నాము, ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా. అలాగే డిఎస్పీ సార్కి, మన సిఏ సార్కి కూడా వాళ్ళు ప్రత్యేకంగా చర్య తీసుకొని ఆ కనకదుర్గ చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోన్ కాంటాక్ట్ అయిపోయి పరివిధాలుగా మాట్లాడి మా అందరికీ సెటిల్ చేసే విధంగా వాళ్ళని కూడా ఒప్పించడం జరిగింది. స్పెషల్గా ఆదిలాబాద్ వాళ్ళకి మాత్రం మంచి న్యాయమే జరిగింది అనుకుంటున్నాను. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాం. పేరు చొప్పున ఈ ప్రత్యేక నా పేరు కే జ్యోతి. నేను కనకదుర్గ చిట్ ఫండ్స్లో 2019 నుండి 15 months వరకు నుండి 15 months వరకు నేను 8 lakhs వరకు సేవ్ చేయడం జరిగింది. ఈ 2-3 years నుండి నాకు డబ్బులు రాకపోవడం వల్ల నేను ఎస్పీ సార్ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ సార్ నా సమస్యను పరిష్కరించి ఈరోజు నాకు డబ్బులు అందజేయడం జరిగింది. నాతో పాటు 90 మందికి కూడా 2 కోట్ల రూపాయల పైన అందజేయడం జరిగింది. నా తరపున రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ గారికి, రెస్పెక్టెడ్ డిఎస్పీ సార్ గారికి, రెస్పెక్టెడ్ సిఐ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత కొన్ని రోజుల క్రితం మన టౌన్ ఏరియాలో కొన్ని కేసులు నమోదైనాయి. కనకదుర్గ చిట్ ఫండ్ పైన దాదాపు లాస్ట్ 7-8 months నుంచి ఒక అక్యూజ్డ్ ఫరార్లో ఉండేది. డిస్బిలిటీ బిల్ కూడా దొరికినాయి. మళ్ళీ కొన్ని కేసెస్ మళ్ళీ రిజిస్టర్ అయినాయి. దాదాపు మన జిల్లాలో more than 50 victims ఉండేది. టోటల్ ఉమ్మడి ఆదిలాబాద్లో 93 victims, 2.34 crore rupees. ఈరోజు ఆ కనకదుర్గ చిట్ ఫండ్ మేనేజర్ ఈరోజు వచ్చి ఇక్కడ అందరికీ చెక్స్ ఇచ్చారు. అందరి ప్రజలకి మొత్తం అమౌంట్ దాదాపు మోస్ట్ ఆఫ్ విక్టిమ్స్కి అమౌంట్ వచ్చినాయి. కొంతమందికి రాలేదు, వాళ్ళకు కూడా త్వరగా వస్తుంది అన్నారు. ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా కూడా కొన్ని కేసులు నమోదు అవుతుంది. ఇతనికి తెలిసినాయి, ఎందుకంటే బాగానే విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు ఉన్నారు. అండ్ ఆదిలాబాద్ పోలీస్ అన్ని విక్టిమ్స్కి అన్ని సెపరేట్ కేసెస్ చేస్తున్నారు. ఇతన్ని తెచ్చిన తర్వాత ఇతన్ని లోకల్ పోలీస్కి అప్రోచ్ అయ్యి నేను మొత్తం క్లియర్ చేస్తాను, ఇంకా కేసెస్ నమోదు చేయండి, 10 days ఇవ్వండి. సో వీ వెయిటెడ్ ఫర్ 10 days అండ్ 10-15 daysలో ఇతను వచ్చి మొత్తం 93 victimsకి దాదాపు 2.34 lakhs ఈరోజు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ముందు ఇవ్వడం జరిగింది. అందరి ప్రజలకి ఈ చిట్ ఫండ్లో డబ్బు పెట్టినప్పుడు, మీ హార్డ్ అండ్ మనీ పెట్టినప్పుడు కొంచెం
జాగరూకంగా ఉండాలి. ఎందుకంటే చాలామంది విక్టిమ్స్ అమౌంట్ ఇట్లా పోతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా కూడా మన జిల్లాలో అక్షర చిట్ ఫండ్ పైన కూడా మనం దాదాపు 12 వరకు కేసెస్ నమోదు చేసాము. స్టేట్లో 94 కేసెస్ నమోదైనాయి. దీనిలో కూడా A1 శ్రీనివాస్ రావు అనుకుంటున్నాను, అతనికి మనం గోవా నుంచి పట్టుకుని రిమాండ్ చేయడం జరిగింది. దయచేసి ఈ ఇట్లయిన చిట్ ఫండ్స్ పైన కొంచెం మీరు స్టడీ చేసి మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఇంకొక ఫ్రాడ్ మన దృష్టిలో వస్తుంది, యూనిక్ ఫైనాన్స్ కంపెనీ పేరుతో. ఈ కంపెనీలో కూడా దాదాపు ఇప్పటివరకు 10 వరకు కేసెస్ నమోదైన జిల్లాలో. మనం కేసు చేస్తున్నాము, కేసు చేసిన తర్వాత వాళ్ళు తెలిస్తే వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేస్తున్నాం. 2 కేసెస్లో మనం హైదరాబాద్ జోనల్ మేనేజర్కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది, చంద్రశేఖర్ పేరుతో. కొన్ని ప్రాపర్టీస్ మనం ఐడెంటిఫై చేసాం, అది కూడా అటాచ్ చేస్తాం. అక్షర చిట్ ఫండ్ది కూడా ప్రాపర్టీస్ 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి, అది కూడా అటాచ్మెంట్ కోసం మనం కోర్టుకి రాయడం జరిగింది. దయచేసి మీ హార్డ్ అండ్ మనీ ప్రజలందరూ కొంచెం ఆలోచించి గవర్నమెంట్ స్కీమ్స్, బ్యాంక్స్ అట్లయినా దాంట్లో పెట్టండి. ప్రైవేట్ చిట్ ఇబ్బంది అవుతుంది. ఈ కేసులతో వాళ్ళ అదృష్టం నేను అనుకుంటున్నాను, లక్, వాళ్ళ డబ్బు మొత్తం వాళ్ళకి ఉంటుంది. జనగామ జిల్లాలో మహిళా కమిషన్ గౌరవ చైర్పర్సన్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పాలకుర్తి శ్రీ సోమేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, స్థానిక అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలకగా వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో సైబర్ స్టాకింగ్ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న చైర్పర్సన్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించనున్నారు. మహిళల భద్రత, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో కీలకంగా చర్చించనున్నట్లు సమాచారం. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే స్మర్తేన మిత్రావరుణా సచేతే హసర్కాః అవాతిరనందదాన విశ్వర్తేన మిత్రావేర్మానుషాః ఇష్టం చ వేదం చ భేషనోద్యా వా పృథివీ అగంహత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో ఆహారంపై విద్యార్థినుల ఆగ్రహం, వార్డెన్ తొలగించాలని డిమాండ్. అర్ధరాత్రి తల్లి బిడ్డకు అండగా జగ్గారెడ్డి, మానవత్వం చాటిన మాజీ ఎమ్మెల్యే. కేజీబీవీలో అభివృద్ధి పనులు, ఆర్వో ప్లాంట్, సెంట్రల్ లైటింగ్, కోటి రోడ్డు పనులకు శ్రీకారం. 3 గంటల్లోనే కిడ్నాప్ మిస్టరీ ఛేదించిన మేడిపల్లి పోలీసులు, 8 నెలల చిన్నారి సురక్షితం. చిట్ ఫండ్ బాధితులకు భారీ ఊరట, 93 మందికి 2.34 కోట్ల చెక్కుల పంపిణీ. జనగామలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పర్యటన, సైబర్ స్టాకింగ్ పై ప్రత్యేక అవగాహన, అధికారులతో కీలక సమీక్ష. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.